నమస్తే అండి. ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే పిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళసలు ఏం కోరుకుంటున్నారు? అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. అదే మా పిల్లల గురించి మాకు తెలీదా? తెలుసు. కానీ కొన్ని పర్టిక్యులర్ విషయాలు ముఖ్యంగా తెలియజేద్దామని. పిల్లలు ఏం కోరుకుంటారంటే మొదటిగా పదే పదే వాళ్ళకి చదువు గురించి చెప్పకూడదండి. వాళ్ళు కోరుకునేదది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు చదువుకోమని, లేదా స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకోమని, లేదా చదువుకుంటే నువ్వు ఇలా అయిపోతావు, అలా అయిపోతావు. చదువుకోకపోతే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇంత కష్టపడొచ్చు అని చెప్పి ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ ఎప్పుడు చదువు గురించి చెప్పకూడదు. పిల్లలకి మొదటిది ఎల్లప్పుడూ కూడా చదువు గురించి చెప్పకూడదు. రెండోది వాళ్ళని వేరే వాళ్ళతో మనం కంపేర్ చేయకూడదండి. అంటే మరొకరితో పోల్చకూడదు. వాళ్ళ క్లాస్‌లో ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా, లేదా మన బంధువుల్లో ఇంకెవరైనా పిల్లలున్నా, ఆ పిల్లలతో మన పిల్లల్ని పోల్చకూడదు. సో, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు. వాడు చూడు ఎంత బాగా ఆడుతున్నాడు. వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. నీకు అలా రావాలి. సో, ఇలా ఎప్పుడూ వద్దు. అసలు ఇంకొకరితో కంపారిజేషన్ వద్దు. మీ అబ్బాయికి కావాలి లేదా మీ అమ్మాయికి మంచి మార్కులు రావాలి. నువ్వు తెచ్చుకో అమ్మా అని చెప్పండి. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో పోల్చొద్దు. నెక్స్ట్ మూడోది బంధువులతోని ముఖ్యంగా అమ్మమ్మ, తాతయ్య లేదా నానమ్మ, తాతయ్య వాళ్ళతో తరచుగా కలుస్తూ ఉండాలనమాట. అంటే పిల్లల్ని కలవనివ్వాలి. ఏదో ఫెస్టివల్స్‌కి వాటికి ఒక పూట పంపించి తీసుకొచ్చేయడమో, లేదా ఎప్పుడో ఒక 10 రోజులకో, నెల రోజులకో ఒకసారి ఫోన్ కాల్‌లో మాట్లాడించడమో ఇది కాదండి. ఇది పద్ధతి కాదు. కనీసం ఒక 2, 3 నెలలకు ఒకసారైనా సరే మీ పిల్లల్ని వాళ్ళని కలవనివ్వండి. వాళ్ళు కలిసేటప్పుడు ఒక వారం రోజులు లేదా ఒక 10 రోజులు ఒక దగ్గర ఉండనివ్వండి. మీ ద్వారా తెలుసుకోలేని చాలా విషయాలు వాళ్ళు బంధువుల నుంచి లేదా మీ తల్లిదండ్రులు అంటే వాళ్ళ తాతయ్య, నానమ్మల దగ్గర నుంచి తెలుసుకుంటారు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి. సో, గ్రాండ్ పేరెంట్స్ చాలా కీ రోల్ అంటే మేజర్ రోల్ ప్లే చేస్తాయి పిల్లల జీవితంలో. ఒకటి. 2 సో, ఎప్పుడూ కూడా పిల్లల్ని అంటే స్కూల్‌కెళ్ళావా, వచ్చావా, చదువుకున్నావా ఇలానే కాకుండా వాళ్ళని తరచుగా బయటికి తీసుకెళ్తూ ఉండాలి. తరచుగా అంటే ప్రతిరోజు అవసరం లేదు. ఒక వారానికో, 10 రోజులకో లేదా 2 వారాలకో ఒకసారి వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. సో, బయటికి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ మనం చదువు గురించి మాట్లాడకూడదు. సో, మీరు ఏ ప్రాంతానికైతే తీసుకెళ్లారో ఆ ప్రాంతం గురించి లేదా ఆ పరిస్థితి గురించి, ఆ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాలి. సో, ఆ క్లైమాటిక్ కండిషన్స్ గురించి. అలా వాళ్ళకి తెలియని విషయాలు చెప్తూ ఉండాలి. మరొక విషయం ఏంటంటే, వాళ్ళ సందేహాల్ని మీరు తిరస్కరించకూడదు. వాళ్ళేమైనా డౌట్స్ అడిగేటప్పుడు అంటే సబ్జెక్ట్‌కి సంబంధించే కాదు. అంటే ఫ్యామిలీకి సంబంధించినవి గాని, బయట సొసైటీకి సంబంధించి గాని, వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా సరే మొదటగా పేరెంట్స్‌గా మిమ్మల్నే అడుగుతారు. సో, ఈవెన్ టీచర్స్‌కి అడగలేని డౌట్స్ కూడా మిమ్మల్నే అడుగుతారు. ఎందుకంటే టీచర్స్ దగ్గర ఒక రకమైన భయం ఉంటుంది. సో, అంటే ఈ మధ్య కాలంలో పిల్లలకి అది లేదనుకోండి అది వేరే విషయం. సో, డౌట్ అని చెప్పి ఏది అడిగినా సరే మీరు చిరాకు పడకుండా వాళ్ళకి మీకున్న నాలెడ్జ్‌లో అంటే మీరు ఎంత వరకు చెప్పగలరో అంతవరకు చెప్పాలి. అంతే తప్ప ఈ మాత్రం తెలీదా? ఇది కూడా నీకు రాదా? అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సో, జాగ్రత్తగా చూడండి. అంటే వాళ్ళు డౌట్ అడిగినప్పుడు మాత్రం హ్యాపీగా చాలా సంతోషంగా చెప్పండి. చిరాకు పడొద్దు. ఓపికగా చెప్పాలి. నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏం కోరుకుంటారంటే తల్లిదండ్రుల యొక్క సమయాన్ని కోరుకుంటారు. సమయం అంటే మీరు కాసేపు వాళ్ళతో గడపడం. గడపడం ఇన్ ద సెన్స్ అంటే మీరు ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళతోనే ఉంటాం కదా! ఇంటి నుంచి మళ్ళీ నైట్ 8 నుంచి మళ్ళీ మార్నింగ్ 8 వరకు వాళ్ళతోనే ఉంటామంటే నో, నో. నాట్ లైక్ థట్. సో, గడపడం ఇన్ ద సెన్స్ వాళ్ళతో మాట్లాడడం. ఒక గంట, ఒక గంటన్నర రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవడం. లేదా ఇంకేమైనా అదర్ థింగ్స్ ఒక మంచి మూవీ గురించి మాట్లాడడం. లేదా బయట జరుగుతున్న కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడడం. సో, ఇలాంటి ఎఫెక్షన్ మీరు మెయింటైన్ చేయాలి. పిల్లలు వాళ్ళే కోరుకుంటారు కూడా వాళ్ళు. సో, ఈ బేసిక్ విషయాలు ఇవన్నీ గుర్తుంచుకొని కొంచెం మారి ఈ పిల్లలు ఇవి కోరుకుంటున్నారా లేదా కావాలంటే కనుక్కొని చూడండి. సో, ఆ విధంగా ప్రవర్తించండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.